వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. వరుణ యాగం నల్గొండలో చిచ్చు రేపిందా? యాగం నిర్వహణపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహంగా ఉన్నారా? కనీసం సమాచారం ఇవ్వకుండా జిల్లాలో యాగం నిర్వహించడం ఏంటని మండిపడుతున్నారా? ఇంతకు సీఎం రేవంత్ రెడ్డి జిల్లా మంత్రిని లైట్ తీసుకోవడంలో ఆంతర్యమేంటి? వెంకటరెడ్డికి కోపం తెప్పించింది ఎవరు? Let's watch the story. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ రేవంత్ సర్కార్ వరుణయాగం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10న నాగార్జునసాగర్ డ్యాం తీరాన యాగాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు, వేద పండితులు ఈ మేరకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట అర్చకులు, వేద పండితులు ఈ యాగాన్ని నిర్వహించనున్నారు. యాగం అనంతరం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వరుణయాగం జరుగుతున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అయితే యాగం నిర్వహించే జిల్లా మంత్రికి కనీసం సమాచారం ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధం లేకుండానే నాగార్జునసాగర్లో వరుణ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. యాగానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. వరుణ యాగానికి కావలసిన అన్ని వసతులను సమకూర్చే పనిలో నిమగ్నమయ్యారు జిల్లా అధికారులు. అయితే ఈ ఏర్పాట్లన్నీ మంత్రి వెంకటరెడ్డి నోటీసులో లేకుండా జరుగుతూ ఉండటంతో ఆయన జీర్ణించుకోలేకపోతున్నాడని టాక్. తనకు మాట మాత్రమేనా చెప్పారా అంటూ రగిలిపోతున్నారట. మొదట్లో నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వరుణయాగం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ నేతృత్వంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని సీఎంఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా మంత్రి వెంకటరెడ్డికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. వైటీడీఏ ఆధ్వర్యంలో జరిగితే సీఎం పరిధిలోకి వస్తుంది. అయినప్పటికీ జిల్లా మినిస్టర్ కు కబురు చేయాల్సి ఉంటుందని ఆయన సన్నిహితుల వాదన. కానీ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఉద్దేశపూర్వకంగానే మరో వెంకటరెడ్డిని సైట్ చేశారని ఆరోపిస్తున్నారు. మంత్రి సన్నిహితులు ఆయా పరిణామాలపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్తున్నారు. వరుణ యాగానికి సంబంధించి కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై సన్నిహితుల వద్ద వెంకటరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి తనను ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పాలక పెద్దలు వరుణ యాగానికి సంబంధించిన సమాచారం ఇవ్వకపోవడంపై విస్తృతంగా జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై గరంగరంగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ఆవేశాన్ని కొనసాగిస్తారా లేక చల్లబడతారా అని కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.